గైస్, వెల్కమ్ టు మై అకౌంట్ ఎట్లా హ్యాక్ అయిందో చెప్తా ఈరోజు. ఫస్ట్ వచ్చేసి థ్యాంక్ యూ అనమాట. సపోర్ట్ ఎందుకు సపోర్ట్ చేసిరో అందరికీ థ్యాంక్ యూ. అసలు సపోర్ట్ చేసిన, నన్ను చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఫస్ట్ నా అకౌంట్ ఎట్లా పోవడానికి స్టార్ట్ అయింది రీజన్, నేను మంచిగా ఇంట్లో కూర్చున్నా, ఫోన్ పక్కకి పడేసి మంచిగా మంచిగా కూర్చున్నా. మా దోశాడు వచ్చిండు, పోయిండు, పోతున్నాం. పోతుంటే ఫోన్కి వెళ్తాం మనం ఎట్లయినా. ఫోన్కి వెళ్తుంటే మెయిల్ వచ్చింది ఒకటి, మీటా సంథింగ్ అని చెప్పేసి వచ్చింది ఒకటి. నేనేమనుకున్నా మీటా అంటే మన ఇన్స్టాగ్రామ్ది కాబట్టి, సో దాని నుంచి వచ్చిందని చెప్పి ఓపెన్ చేస్తే కింద వెరిఫికేషన్ బ్యాండ్ కోసం అప్లై చేసిరు కదా, అది డీటెయిల్స్ ఫిల్అప్ చేసిరు కదా, సో దానికి మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పేసి వచ్చింది. సో నేను అది ఒత్తకపోతుండే, ఎందుకో తెలియదు తెలుసా. నేను ఆల్రెడీ దానికన్నా 10 days బ్యాకే మీట్ అవి అది ఏమంటారు బ్లూటిక్ వెరిఫికేషన్కి అప్లికేషన్ పెట్టిన అనమాట. సో నేను అదే అనుకొని మొత్తంగానే టైప్ పాస్వర్డ్ అని వచ్చింది. వస్తే సరే అని చెప్పేసి పాస్వర్డ్ టైప్ చేయగానే నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి నోటిఫికేషన్, ఎవరో నీకు లాగిన్ అవ్వాలనుకుంటారు వేరే నుంచి అని చెప్పేసి వచ్చింది. దాని పాస్వర్డ్ చేంజ్ చేయడానికి ఓ గ్యాప్లో అకౌంట్ ఎగిరిపోయింది. తీసుకోరు హైలైట్ అయింది. ఆ గ్యాప్లో నేను ఏం ఆలోచించకుండా సెకండ్లోనే మా అకౌంట్ హ్యాకర్ అని చెప్పేసి గూగుల్ సంథింగ్ అది ఉంటుంది, విత్ ఇట్లా పోయిన 2 minutesకి అది పెట్టేసిన, ట్రై చేసిన. ఆల్రెడీ నా పాస్వర్డ్ కూడా ట్రై చేస్తున్నా, లాగిన్ అయితే లేదు. ఆ గూగుల్ ఏమంటారు, ఆ గూగుల్కి పోయి మా అకౌంట్ వాజ్ హ్యాకర్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ వీడియో పెట్టేసిన, 2-3 సార్లు పెట్టేసిన, అయిపోయినాక హైలైట్ అయింది అనుకుంటున్నావు, నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. ఎందుకంటే నా నెంబర్ తెలిసిపోతుంది కదా, వాళ్ళ అకౌంట్ హ్యాండ్ ఓవర్ పోయింది, నా ఈమెయిల్ నా అకౌంట్ తెలిసిపోతుంది, కనిపిస్తుంది అక్కడ క్లియర్గా నా అకౌంట్ ఓపెన్ చేయగా సెట్టింగ్స్లో వాళ్ళకి. సో వాళ్ళు ఏమైతే నా అకౌంట్కి మెసేజ్ చేసి పేరేముంది, సేమ్ మీటా సెక్యూర్డ్ హెల్ప్ అని ఉంది. నాకు ఆ టెన్షన్లో నేను ఆలోచించలేదు, మీటాకి బ్లూటిక్ ఉంటుంది వాట్సాప్లో కూడా, నేను అంత ఆలోచించలేను. వాళ్ళు నాకు మెసేజ్ చేసిర్రు, ఇట్లా మీది పోయింది కదా అకౌంట్, మేము సెక్యూర్ చేయడానికైనా ఉన్నాం, జల్లి నాకు ఓటీపీ వచ్చినా చెప్పనంటు. నాకు భయం అయింది, చెప్పలేను. అరే ఇది కూడా వాడే ఉండొచ్చులే అని చెప్పలేను. తర్వాతకి వాడు పెట్టిన మీ ఇష్టం, ఓటీపీ చెప్తేనే మాకు రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే ఉండదు అంటే నాకు భయం అయింది. అరే మళ్ళీ పోగాలి అకౌంట్ అని చెప్పి దాన్ని ఓటీపీ చెప్పిన. అది హైలైట్ అయింది, అది పెట్టింది కూడా వాడే, ఆ హ్యాకర్ గాడే. మీ అమ్మ అకౌంట్ చూస్తే మెయిల్ పోయింది, నెంబర్ పోయింది, అన్నీ పోయినాయి. నా మెయిల్ తీసేసి నా మెయిల్కి వస్తుంది అనమాట నోటిఫికేషన్, నీ మెయిల్ పోయింది, ఈ మెయిల్ వచ్చిందని చెప్పేసి. అయ్యా ఆ మెయిల్ కొడదామంటే ఆ హైలైట్ అయింది అనుకుంటే ఆ మెయిల్ చేంజ్ చేసి, వాడు పెట్టుకుంది ఏదో మెయిల్ ఉందో మళ్ళీ ఆ మెయిల్ కూడా చేసేసి ఇంకో మెయిల్ పెట్టుకున్నది, మనకు రాదు. అప్పుడు నా నుంచి వేరే చేసిండు కదా, అది వస్తుంది. మళ్ళీ ఆ మెయిల్ నుంచి ఇంకోటి చేసి అది వానుకోతుంది. అయిపోయింది, నెంబర్ కూడా చేంజ్ చేసిండు, అయిపోయింది. ఇక నాకు ఆప్షన్ లేదు. అది ఒక్కటి, ఆడు ఎవరైతే రికవరీ చేశారో అకౌంట్ హ్యాకర్ వాళ్ళ కాంటాక్ట్ కావడం. సెకండ్ అయిపోయింది, వదిలేసుకొని కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. సెకండ్ అకౌంట్ క్రియేట్ చేసిన, తెలిసిన వాళ్ళందరికి ఫోన్ చేసిన, ఇట్లా అయిపోయింది అని అంటే సరే అని చెప్పేసి అందరు స్టోరీస్ పెట్టిరు. అందరూ అయిపోయింది బాగానే, నార్మల్గా ఫాలోవర్స్ నార్మల్గా వచ్చిర్రు. తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే అకౌంట్ హ్యాక్ అయింది, ఇట్లా రికవర్ చేసిన వాళ్ళు అంటే కానీ 50,000 అవుతుంది అన్నారు. సో అన్నారు, 50,000 అంటే మనకు సెట్ కావాలి, నేనే లైట్ తీసుకున్నా, అది అయిపోయింది. ఇక 2-3 days అయిపోయింది. 20కి ఏమన్నా ఫ్రైడే రోజు 20, ఆ రోజు ఎంతనో డేట్ గుర్తులేదు, ఆ రోజు ఏమన్నా అకౌంట్ పోయింది. సో ఇంకా శనివారం ఆదివారం అట్లా ఇక పాత వీడియోలు పెట్టుకుంటా వస్తున్నా, చూద్దాం. ఓకే రీచ్ బాగానే వచ్చింది, ఫాలోవర్స్ లైట్ 5 అట్లా అయ్యారు. అయిపోయాక నిన్న ట్యూస్డే రోజు మార్నింగ్ నేను ఫోన్కి వెళ్తా ఉన్నా, చూద్దాం మనం ఇన్స్టాగ్రామ్కి ఒకటి పెట్టినాం కదా అది, సో అది చూద్దాంలే అని చెప్పేసి చూస్తుంటే ఒక మెయిల్ వచ్చింది, సేమ్ నా ఈమెయిల్కి. నీ అకౌంట్ వచ్చింది బాబు, జర పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే నీకు ఇచ్చేస్తామని చెప్పేసి వచ్చింది అనమాట. సో పాస్వర్డ్ చేంజ్ చేసిన, నా అకౌంట్ నాకు వచ్చేసింది. సో అకౌంట్ వచ్చింది, పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నా. ఫస్ట్ అందరు మెయిల్ మొత్తం అన్నీ చేంజ్ చేసుకొని ఫోన్ చేసిన, ఇట్లా అకౌంట్ వచ్చేసింది బ్యాక్ అని చెప్పేసి వీడియో పెట్టేసిన, అంత అయిపోయింది. సో అందులో చెక్ చేసిన కదా, వాడైతే మెయిన్ ఉండో వాని ఫోటోలు క్లోజ్ ఫ్రెండ్స్లో పెట్టుకుని, ఇప్పుడు నాకు చేతిలోకి వచ్చింది కాబట్టి నాకు తెలుసు ఫోటోలు, ఇక వాడి ఫోటోలు వేస్తావు కూడా చూడు. వాడు క్లోజ్ ఫ్రెండ్స్ పెట్టుకున్నాను ఫోటోలు, మిగతా మొత్తం అది చూసిన. సరే నేను పోయిన రోజే అసలుకి ఆ పేరే కొట్టి యాస్లీ చేసి ఏమో ఉంది, అది కొట్టి గూగుల్లో సెర్చ్ చేసి అది ఒక ఏంది గేమింగ్, ఇప్పుడు మన ఇల్లీగల్ టెలిగ్రామ్లో ఛానల్ ఉన్నాయి కదా, సో అట్లాంటి గేమింగ్ ప్లాట్ఫామ్ అక్కడ ఏదో టర్కీలా. సపోర్ట్ అయితే చాలా తక్కువ ఉండే అని అనిపిస్తుంది, వరకు ఉన్నంత సపోర్ట్ నాకు లేదు, చాలా తక్కువ ఉంది, అందరికంటే తక్కువ నాకే ఉండే సపోర్టు. ఇప్పుడు ఏముంది, మనం సొంత కష్టంతో ఎదిగినాం, అట్లే సొంత కష్టంతో ఎన్ని రోజులైనా సరే మెల్లగా అయినా సరే మనం ఎదుగుదాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవ్వరికి మీ పాస్వర్డ్ కానీ మీ ఓటీపీలు కానీ ఎవ్వరికి ఏం చెప్పకూర్రి. ఇప్పుడు సెక్యూర్డ్ ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తే మాత్రమే
చెప్పండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అడగరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేతిలో పని కాబట్టి వాళ్ళు అడగరు. వాళ్ళెందుకు అడుగుతారు? పంపించేదే వాళ్ళు. వాళ్ళు ఓటీపీలయితే అడగరు ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి వాట్సాప్‌లో ఒకవేళ ఓటీపీ వస్తే గూడా ఎవ్వరు చెప్పకండి. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామోళ్ళు వాట్సాప్‌లో మెసేజ్ చెయ్యరు. చేస్తే మెయిల్‌లోనే చేస్తారు. ఆ మెయిల్‌లో చేసినా ఆళ్ళు ఓటీపీ అడగరు. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ చేతుల్లోనే మొత్తం మన అకౌంట్. వాళ్ళకి తెలుసు ఏమేమి చేయాలి. వాళ్ళకెందుకు ఓటీపీ? వాళ్ళు ఓటీపీలు అడగరు. అందుకే ఓటీపీలు ఎవరు షేర్ చేయకండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సో ఇంకా షేర్ చేయండి. చాలామందికి తెలవాలి అసలుకి ఎట్లా పోయింది. ఓకే. మనం ఎట్లా సెక్యూర్ ఉండాలని తెలుస్తది. సో అందరికి షేర్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ చాలా కావాలి. చాలా 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 కావాలి.